హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా? అది కూడా ప్రైవేట్ కంపెనీలో. అమెజాన్ లాంటి ఎంఎన్సీ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో ఇక లేట్ ఎందుకు, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అమెజాన్ సీజనల్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. సో ఇది ఫ్రెషర్స్ కి కూడా ఒక మంచి గుడ్ న్యూస్. అసలు ఏం చేస్తారు, ఎంత జీతం వస్తుంది, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ జాబ్ నేమ్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే వచ్చేసి సీజనల్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది అమెజాన్ కంపెనీకి చెందిన ఇంటర్నల్ హెచ్ఆర్ సపోర్ట్ రోల్. అంటే అమెజాన్ లో వర్క్ చేస్తున్న వర్కర్స్ కి వాళ్ళ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్, స్టాక్ రిటైర్మెంట్ ప్లాన్ వంటివి దాని మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు వర్క్ ఏంటి అంటే ఫోన్, చాట్, ఎంఐ హెచ్ఆర్ సిస్టమ్ ద్వారా వచ్చిన డౌట్స్ అనేది మీరు క్లియర్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని కన్సల్ట్ చేయగానే వాళ్ళకున్న ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేయగలగాలి. అండ్ కొన్నిసార్లు పెండింగ్ కేసులు టైర్ టు టెక్నికల్ టీమ్ కి కూడా ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ అంటే హెచ్ఎన్డబ్ల్యూ, లైఫ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, స్టాక్ ఆప్షన్స్ వంటి వాటిని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ సాల్వ్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీకు ల్యాప్టాప్, ఇంటర్నెట్, పవర్ బ్యాకప్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. అంతేకాదు దీనికోసం మంచి శాలరీ కూడా ఉంది, డీసెంట్ గా ఉంది. శాలరీ చూసుకున్నట్లయితే 34,270 రూపీస్ పర్ మంత్ శాలరీకి అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. బట్ ఇది ఒక అంచనా మాత్రమే, అందులో కంపెనీ పాలసీ ప్రకారం అయితే మార్పులు కూడా ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికోసం మీకు ఎలిజిబిలిటీస్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. సో ఇందులో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తయి ఉంటే సరిపోతుంది, అది ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు, బికాస్ వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అండ్ వీళ్ళు మస్ట్ హ్యావ్ స్కిల్స్ అని కొన్ని పెట్టారు. అదేంటి అంటే మీకు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలి. అంటే రాయడంలో, మాట్లాడటంలో అండ్ అర్థం చేసుకోవడంలో మీకు ఇంగ్లీష్లో మంచి గ్రిప్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ల్యాప్టాప్ ఆర్ పీసీకి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండ్ ఎంఎస్ వర్డ్ వంటివి కూడా మీకు యూజ్ చేయడం తెలిసి ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ కస్టమర్ సెంట్రిక్ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ మీరు వర్క్ చేసేది ఇంటి నుంచి కాబట్టి అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా కూడా మీరు చూసుకోవాలి. సో ఇలాంటి ఎలిజిబిలిటీస్ అండ్ స్కిల్స్ ఉంటే మీకు డెఫినెట్ గా ఈ జాబ్ కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీనికోసం మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అమెజాన్ అనేది చాలా క్లియర్ గా ఉంది. సో ఇక్కడ మిమ్మల్ని ముందుగా అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు, దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తారు, దాని తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్కి అయితే వీళ్ళు మెసేజ్ అనేది సెండ్ చేస్తారు. సో ఎలా అప్లై చేయాలి అనుకుంటే మీరు అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, లేదా నోటిఫికేషన్లో ఇచ్చిన లింక్ లో కూడా మన డిస్క్రిప్షన్ లో ఉంది. సో మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు సెండ్ చేస్తే అవైతే యాక్సెప్ట్ చేయరు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, బికాస్ ఇది జెన్యూన్ కంపెనీ కాబట్టి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 17, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ని లాస్ట్ టైం వరకు వాయిదా వేసుకుంటూ రావద్దు, ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అండ్ లేట్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు, అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. మీరు నిజంగా కంటిన్యూస్ గా జాబ్స్ కి అప్లై చేస్తూ రిజెక్ట్ అవుతున్నాము అనుకుంటే ఒకసారి రెజ్యూమ్ అనేది ఎలా మార్చుకోవాలి అండ్ అక్కడ మీకు ఎక్స్ట్రా స్కిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అవన్నీ కూడా చేసుకోండి ఒకసారి. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.